తెలంగాణలో ఒకవైపు బాణుడు బగబగమంటున్న తరుణంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిన్న హైదరాబాద్తో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడగా నగర శివారులోని భారీ వర్షం ముంచెత్తింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలుగా తడిసిపోయాయి. ఇక బలమైన ఈదురుగాలులు వీయడంతో అధికారులు విద్యుత్ను నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలుచోట్ల మామిడికాయలు నేలరాయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డ్లో విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామంలో వర్షం తాటికి బొప్పాయి పంట నేలరాలింది. గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7 ఎకరాలలో బొప్పాయి పంట సాగు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేలపాలైంది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైట్, నిజామాబాద్ జిల్లాలో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ధనంజయ్ సిద్ధంగా ఉన్నారు. ధనంజయ్. థ్యాంక్ యూ మమత. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలతో కూడిన రైతులతో పాటు జిల్లా ప్రజలను సైతం అతలాకుతలం చేసింది. ఇప్పటికే బాణుడు బగబగతో నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అనేక ప్రాంతాల్లో పంటలు సైతం నెలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మాత్రం చూస్తుంటే దయనీయ పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ధాన్యం కొంత కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పుడు కూడా ధాన్యం సరైన సమయంలో కొనుగోలు కాకపోవడంతో అటు రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తూ వర్షాలు వస్తే ఏమైతే ఉన్న పరిస్థితుల్లో సైతం అయోమయానికి గురవుతున్న పరిస్థితి మనకు కనపడ్డది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఇందల్వాయి, డిచ్పల్లి, తిరుమలపల్లి, జక్రంపల్లితో పాటు బాల్కొండ, అదేవిధంగా ఆనూరుతో పాటు నందిపేట్, బోధన్ తదితర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఈ ఈదురుగాలతో కూడిన భారీ వర్షం ఒక్కసారిగా అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా విద్యుత్ వైర్లు సైతం తెగిపోయి, హైటెన్షన్ వైర్లు తెగిపోయి విద్యుత్కు సైతం తీవ్ర అంతరాయం సైతం ఏర్పడింది. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో 7 గంటల ప్రాంతంలో ఈదురుగాలతో వచ్చిన ఈ భారీ వర్షం ఇటు నిజామాబాద్ జిల్లా ప్రజలను సైతం ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా చేతికి వచ్చిన పంట, కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన పంట అటు కొనుగోలు కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా రైతులు సైతం అటు ఏం జరుగుతుందన్న పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. గతంలో 4 రోజుల క్రితం జరిగిన వర్షం ఒకవైపు ధాన్యాన్ని మొత్తం ధాన్యం మొత్తం కుప్పకూలిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ పరిస్థితుల్లో నిన్న కురిసిన వర్షానికి సైతం అనేక ప్రాంతాల్లో అటు ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇటు మామిడి పంటనే కావచ్చు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో మామిడి పంట పూర్తి స్థాయిలో నేల కొరిగి కాయలు మొత్తం కింద పడి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీరు మొత్తం ధాన్యం లోపలికి రావడంతో రైతులు అయోమయం పరిస్థితి ఎదుర్కొన్నారు. ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తూ వర్షానికి పైన టర్బైన్లు కప్పుతూ అటు ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సైతం కోరుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్కసారిగా రైతులతో పాటు ప్రజలను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి సైతం మనకి ఇక్కడ కనబడ్డది. ఉదయం పూట ఎండ ఉండి సాయంత్రం పూట చలి పెట్టి ఒక్కసారిగా వాతావరణం ఈదురుగాలతో కూడిన వర్షం పడడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.